ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష చాలా గంభీరంగా మాట్లాడినారు జీవన్ రెడ్డి గారు. ఇదేమైంది, ముఖ్యమంత్రి తిన్నడా పన్నడా, వారికి ఎందుకు ఆక్రోశం ఎక్కువ వచ్చింది. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో అధ్యక్ష. 2009 కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో వారికి తెలుసు, వారి పార్టీదే కాబట్టి అధ్యక్ష. దానిలో చెప్పిన అంశాలు అధ్యక్ష, జూన్ 1, 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చెయ్యలేదు, ఇది ప్రజలకు తెలుసు. రెండవ పాయింట్ అధ్యక్ష, రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తాం, ఇయ్యలేదు, పొలాలన్నీ ఎండబెట్టిండ్రు, ఇది రైతులకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. రాజీవ్ రహదారి బంద్ చేయాల్సింది అధ్యక్ష. ఉద్యమంలో ఉన్నటువంటి మేము రాజీవ్ రహదారిని బంద్ చేసేదంత దుస్థితికి పోయింది. ఫైరింగ్లని, లాఠీ చార్జీలని, రైతులు రోడ్ల మీద పడ్డారు, పంటలు ఎండినాయి, ఇది రైతాంగానికి తెలుసు అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తాం, ఇయ్యలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఇయ్యలే, మేనిఫెస్టో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి. ఆ తర్వాత రోసయ్య గారు ఇయ్యలే, ఆ తర్వాత గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇయ్యలే. ఈరోజు మేమిస్తా ఉన్నాం అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పించలేదు అధ్యక్ష, ఇది ప్రజలకు తెలుసు. నా ఉపన్యాసం ప్రజలు కూడా వింటున్నారు. కొత్తగా 24.5 లక్షల ఆయకట్టు కోసం ప్రాజెక్టులు తెస్తాం, తేలే అధ్యక్ష. 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. నిజంగా ఈ పని ఘనత వహించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుంటే ఇలా మేము డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడనే లేకుండే అధ్యక్ష, ఆ అవసరమే రాకుండే. ఇది మిగిలిచిన ఘనత కూడా తమరిదే జీవన్ రెడ్డి గారు. ఇది మీ మేనిఫెస్టోనే నేను చెప్పింది. వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తాం, పెంచింది అధ్యక్ష. వంట గ్యాస్ ధరలు 200 రూపాయల సిలిండర్ పెరిగిపోయింది, తగ్గలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం, అందియలే. మీరు చెప్పే 5 ఏళ్ళు సుభిక్షంగా ఉన్నారు, అందియలే, ఇది కూడా సత్యం, ప్రజలు వింటున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం, మార్చలే అధ్యక్ష. ఇలా లంబాడి సోదరులకు, గిరిజన సోదరులకు తెలుసు. ఆడి తప్పే వాళ్ళెవలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చెయ్యని వాళ్ళెవలో ప్రజలకు తెలుసు అధ్యక్ష. అదే రివర్స్లో అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికే గ్రామ పంచాయతీల ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు మొత్తం జరిగిపోయినాయి అధ్యక్ష. కానీ మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే తండాలు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రిజర్వ్ కావాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయడం అయింది అధ్యక్ష. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు ఖచ్చితంగా తండాలన్నీ గ్రామ పంచాయతీలు కాబోతున్నాయని నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు మాట తప్పినారు కానీ మేము అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష.